ఏంటి మావయ్య ఇది? నోర్ముయ్ నోర్ముయ్ నోర్ముయ్. ఎవరు నీకు మావయ్య? ఇంకొక్కసారి ఆ మాట నీ నోటి నుంచి వచ్చిందో నువ్వు ఆడదానివని కూడా చూడు. జాగ్రత్త. నువ్వు మా కుటుంబంలో ఒకదానివనుకొని నీ పైన ప్రేమ చూపిస్తే నువ్వు ఆ ప్రేమని మా పైన పగలా మార్చావు. సంగీతంలో వాడికి సాయం చేశావు అని దగ్గరికి తీసుకుంటే మా కుటుంబానికి సంతోషం దూరం చేశావు. నేనేం తప్పు చేశానని ఇన్ని మాటలు అంటున్నారో నాకు అర్థం కావడం లేదా ఆంటీ? కిరణ్ గారు తెలియక చేసిన తప్పుకి నా జీవితం అస్తవ్యస్తం అయ్యింది, గందరగోళంగా మారింది. నాకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ అర్థం చేసుకోరెందుకు? జరిగిన తప్పుకి తిరిగి ఆయనే నాకు దారి చూపిస్తానంటే నన్ను ఆ దారిలో అడుగు పెట్టకుండా అడ్డుపడుతున్నారెందుకు? ఎందుకంటే వాడు చేసిన పొరపాటుని నువ్వు బ్రహ్మాస్త్రంలా వాడుకొని వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు కాబట్టి. మీరన్నదే నిజమైతే రూపం లేని నా బిడ్డని ఈ ఇంటికి వారసుడు అని ఎలా అన్నారు? ఆ వారసుడు గురించి ఎందుకు అంతలా ఆలోచించారు? అవసరం మీదైతే ఒక మాట, ఆ అవసరానికి ఆపద నేనైతే ఇంకో మాట. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆంటీ? ఆపింక నీ దొంగ నాటకాలు. నువ్వు కన్నీళ్లు కారిస్తే ఇక్కడ కరిగిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు. ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు. నువ్వాగు హారిక. తనతో మాట్లాడాల్సింది నువ్వు కాదు, తన నమ్మి తప్పు చేసిన నేను. నిజం చెప్పావు పల్లవి. కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇంటి వారసుడు అని చెప్పి ఆ రోజు నేను తప్పు చేశాను. కానీ నాకు తప్పుకి సమాధానం ఈ రోజు దొరికింది. ఇన్ని రోజులు నువ్వు కేవలం మొక్కవని అనుకున్నాను, కానీ అందని మానవని ఇప్పుడే తెలిసింది. ఇన్ని రోజులు నువ్వెవ్వరూ లేని ఒంటరి ఆడపిల్లవనుకున్నా, కానీ అందరికంటే ఎక్కువ ఆలోచన కలిగిన సమర్థురాలివని ఇప్పుడే తెలిసింది. లోకం తెలియని అమాయకురాలివనుకున్నా, కానీ నా కుటుంబాన్ని నాశనం చేసే రాక్షసువని ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అందుకే నువ్వు చేసిన ప్రతి తప్పుకి లెక్క చెప్పే రోజు రాబోతోంది. ఆ రోజు కిరణ్ ఇంట్లోంచే కాదు, మా జీవితాల నుంచి కూడా శాశ్వతంగా బయటికి పంపిస్తాను. ఇంకొక నిమిషం నువ్వు నా ఇంట్లో ఉంటే నీ ఒంట్లో నీ ప్రాణం ఉండదు, ప్రాణం ఉండదు, ప్రాణం ఉండదు. అవునా? అంత పొగరుగా మాట్లాడిందా కిరణ్మయి? అవునక్క, భార్యాభర్త ఇద్దరూ కలిసి నా మీద విరుచుకుపడ్డారు. నేనేం ఊరికే ఉండలేదక్క, వాళ్ళకి ధీటుగా సమాధానమిచ్చి వచ్చాను. పొగరు పట్టిన మనుషులకి చిన్న కోడలు ఉష అంటే పిచ్చి ప్రేమ కదా, అలాగే పైత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అవునక్క, అక్కడ దాని ప్రస్తావన లేకున్నా ఆ ఉషకి జరుగుతున్న అన్యాయానికి నేనే కారణమన్నట్టు మాట్లాడారు. అందరూ నన్నే తప్పు పట్టారు. వదిలై పల్లవి, నీకు వాళ్ళ మాటలు కాదు, కిరణ్ ముఖ్యం. కిరణ్తో జరగబోయే పెళ్లి ముఖ్యం. ఉషని ఆ ఇంట్లో నుంచి పంపించడం అన్నిటికన్నా ముఖ్యం. లేదక్కా, ఈ విషయాన్ని నేనంత ఈజీగా వదిలిపెట్టను.
ఆనాడు నిండు కురుసభలో ద్రౌపదికి అవమానం జరిగినట్టుగా ఈనాడు కిరణ్మయి ఇంట్లో నన్ను అందరూ కలిసి అవహేళన చేశారు. భరించలేనంత అవమానం చేశారు. వదిలిపెట్టనక్క. ఆ ఇంటిని, ఆ మనుషుల్ని ఊరికే వదిలిపెట్టను. వాళ్లతో 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. అందరికీ పట్టుపగలే చుక్కలు చూపిస్తాను. ఏ ఉషా గురించైతే నన్ను మాటలన్నారో ఆ ఉషని శాశ్వతంగా బయటికి సాగనంపుతా. కిరణ్ చేత తాళి కట్టించుకున్నాక అతనితో కాపురం పెడతా. ఆ ఇంట్లోనే తిరిగి కోడలిగా తిష్టవేసి నేనేంటో వాళ్ళకి చూపిస్తా. అక్క, నేననుకున్నది జరగాలంటే ఆ తరుణ్ బయటికి రాకుండా నువ్వే చూసుకోవాలి. ఆ తరుణ్ బయటకొస్తే మన ప్లాన్స్ మొత్తం ఫ్లాప్ అవుతాయి. నా ఇన్నాళ్ల కష్టమంతా బూడిద పాలవుతుంది. ఆ విషయం నాకు వదిలే పల్లవి. నీ పెళ్లి పూర్తయ్యే వరకు వాడు నా హ్యాండ్ ఓవర్లో ఉంటాడు. సరే అక్క. ఈరోజు నాకు జరిగిన అవమానం ఆ కుటుంబానికి ప్రతిరోజు జరిగేలా చెయ్యాలి. చేస్తాను. తప్పకుండా ఈ నిషా అంటే ఏంటో వాళ్ళకి చూపిస్తాను. నా పాదాలకు పారాణి పెట్టడానికి నా కాళ్ల దగ్గర నువ్వు కూర్చోబోతున్న ఈ ప్లేస్నే నీ పర్మనెంట్ ప్లేస్గా మారుస్తాను. ఏంటి ఉషా ఇంత లేటు? కిరణ్ గారు ఆల్రెడీ పెళ్లి పనుల మీద బయటికి వెళ్లారు. నువ్వు నా పాదాలకి పారాణి పెట్టడం స్టార్ట్ చేయి. ఉషా, నా పాదాలకి పారాణి బాగా పెట్టాలి. అది బాగా పండాలి. నా కొత్త జీవితంలా మెరిసిపోవాలి. నీరు లేని నదిలో పిచ్చినావ పయనం, నిప్పు కొండ ఒడిలో నీటి బుడగ జననం, వలపు ఓ వెర్రి భాష, కలల కెరటాల ఘోష, నడి సముద్రాన ఈత, నరకమి గుండె కోత, బ్రతుకే బరువై నిదరే కరువై సాగే యాత్రలో, నీరు లేని నదిలో పిచ్చినావ పయనం.
ఆగిపోయావే. కాని కాని సుడిగాలిలో ఎగరేసిన ఈ మూగ కేకల్లో మదిలేఖలు ఆ నింగినే చేరేందుక పాతాళ లోకాల పాతేందుక కురిసే ఈ కన్నీళ్ళు నదులన్నిటినీ కడలిగా మార్చేలోగా తడబడుతూ ఈ కాళ్ళు తిరిగి తిరిగి నడకే మరిచేలోగా రేగేటి గుండెల్లో వేధించు సవ్వడికి బదులి ఉషా, నువ్విలా నాకు పారాణి పెడుతూ ఉంటే విచిత్రంగానూ వింతగానూ అనిపిస్తుంది. ఒక ఆడది తన భర్తకు కాబోయే భార్య కాళ్లకు పారాడి పెట్టడం, పెళ్లికి తయారు చేయడం నిజంగా గుర్తించదగ్గ విషయం. చరిత్ర మర్చిపోకూడని విషయం. అవును, నీకు కిరణ్ గారికి పెళ్ళైనప్పుడు నీ పాదాలకి పారాణి ఎవరు పెట్టారు? నీకు అలంకారం ఎవరు చేశారు? అసలు నిన్ను పెళ్లి కూతుర్నెవరు చేశారు? అయినా ఎప్పుడో జరిగినవి ఇప్పటిదాకా నీకేం గుర్తుంటాయిలే, మర్చిపోయి ఉంటావు. ఏది మర్చిపోలేదు. నేనే కాదు, ఏ ఆడపిల్ల పెళ్లిలో జరిగినవి ఎప్పటికీ మర్చిపోదు. జీవితాంతం ఆ తీపి గుర్తులను గుండెల్లో గుర్తుపెట్టుకుంటుంది, మనసులో పదిలంగా దాచుకుంటుంది. ఏనాటికో ఒకనాటికి రాత్రికి రంగుల్ని పూయాలని, గగనానికి ఈ నేలకి విడిపోని బంధాలు వేయాలని కలలు. అంతేలే, ఇంక నీకు మిగిలేవి ఆ జ్ఞాపకాలే. ఊపిరిలో ఉప్పెనలు ఊపేస్తుంటే ఆగే నా పొదరిల్లు. ఏ దైవము ఉషా, నిన్నొకటి అడగాలి. అసలు నీ మొహంలో నీ భర్తకు మరొక ఆడదానితో పెళ్ళవుతుందన్న బాధ కానీ కోపం గాని కనిపించడం లేదు. నిన్ను ఎంత ఫ్రస్ట్రేట్ చేయాలని ట్రై చేస్తున్నా నవ్వుతూ చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. ఏంటి సంగతి? అసలు నీ మొహంలో నీ భర్తకు మరొక ఆడదానితో పెళ్ళవుతుందన్న బాధ కానీ కోపం గాని కనిపించడం లేదు. నిన్ను ఎంత ఫ్రస్ట్రేట్ చేయాలని ట్రై చేస్తున్నా నవ్వుతూ చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. ఏంటి సంగతి? బంధాలు పెంచుకుంటే బాధలు, అనుబంధాలు తెంచుకుంటే ఆనందం. ఇది నేను తెలుసుకున్నా, అర్థం చేసుకున్నా జీవిత సత్యాలు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అది నీకు అర్థం కాదులే. అది అర్థం కావాలంటే బాధలు భరించాలి, గుండె పగిలేలా రోధించాలి, మనసుని చంపుకోవాలి, మనిషిగా చచ్చిపోవాలి. సర్లే కానీ పారాన్ని పూర్తయింది. ఇంకా నేను చేయాల్సిందేమైనా ఉందా?
ఇంకొకటుంది. నా పెళ్లి తర్వాత నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. ఇంకొన్ని గంటల్లో నా పెళ్ళవుతుంది. నా చిరకాల కోరిక తీరుతుంది. బాబు, ముహూర్తం దగ్గర పడుతోంది. తొందరగా వచ్చి పీటల మీద కూర్చోండి. కూర్చోండి బాబు. ఏంటి, కేవలం పెళ్లి కొడుకు పెళ్లి కూతురేనా? బంధువులు ఎవరూ లేరా? ఎవరూ లేరు, రారు. మరి పెళ్లి కూతుర్ని ఎవరు తీసుకొస్తారు? తనే వస్తుందా? నాకు అన్నిటికీ అండగా ఉండేది నా భార్య. తనే వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకొని వస్తుంది. అవ్వా, ఏంటి నీకు ఇదివరకే పెళ్ళయిందా? ఇప్పుడు ఆ అమ్మాయే నీ కాబోయే భార్యను పెళ్లి కూతురుని చేసి తీసుకొస్తుందా? అయినా ఇవన్నీ నాకెందుకులే. మీ భార్యను వెళ్ళి కాబోయే భార్యను తీసుకురమ్మని చెప్పండి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం ఇలా ఇవ్వండమ్మా. బాబు, మాంగళ్యధారణ గావించు. ఓం ఐం ముహూర్తస్ ముహూర్తోస్తు. పల్లవి
నిజ స్వరూపం బయటపెట్టి ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలని దానికి కావలసిన సాక్ష్యాలు తెస్తానని వెళ్ళిన తరుణ్ ఏమైపోయాడో. సుప్రియ, ఆ బాటిల్ని కొంచెం ఇలా పాస్ చేయవా? ఆ పల్లవి కిరణ్ల పెళ్లి ఆపడానికి, ఉషా జీవితం కాపాడడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. హలో, ఆ పోలీసోడు ఆ అమ్మాయి ఇద్దరు తప్పించుకున్నారు మేడం. మరి ఆ ఫైల్ ఆ ఫైల్ కూడా కనిపించట్లేదు మేడం.